కడపలో ఏపీఎల్ సందడి నెలకొంది. రేపటి నుంచి కడపలో వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి. 5 రోజుల పాటు మొత్తం 9 మ్యాచ్లు నిర్వహించనున్నారు. మ్యాచ్లను అభిమానులు ఉచితంగా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. భవిష్యత్తులో పెద్ద స్థాయి క్రికెట్ పోటీలు కడపలో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. కడప చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్రికెట్ అభిమానులకు ఒక సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే కడపలో ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజారెడ్డి స్టేడియంలో కూడా ఈ నెల 17వ తేదీ నుంచి కూడా 21 తేదీ వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా క్రికెట్ అభిమానులకు ఒక పండుగ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏపీఎల్కి సంబంధించి ఇప్పటికే రాజారెడ్డి స్టేడియం కూడా ముస్తాబని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఏదైతే వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఏర్పాట్లైన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపటి సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఏదైతే ఏపీఎల్కి సంబంధించినటువంటి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఏంటన్నా మొట్టమొదటిసారి కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి మ్యాచ్లు జరగబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి అసలు? ఖచ్చితంగా ఇది కడప జిల్లా ప్రజలకి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి ఈ క్రికెట్ స్టేడియం రావడానికి ఫస్ట్ కారణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన క్రీడల పట్ల ఇష్టం ఉండి ఆ రోజు క్రికెట్ స్టేడియం కడపలో ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది, అతి తక్కువ రేట్తో. ఆ విధంగా ఆయనకి క్రీడా మీద మక్కువతో పెద్ద అయినటువంటి రాజారెడ్డి గారి పేరు మీద 50 లక్షలు ఏసీఐకి ఇవ్వడము ఈ స్టేడియంకి పునాది. ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అప్పుడున్న కమిటీ చేసింది. ఇప్పుడు ఉన్న కమిటీలో మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా సానా సతీష్ బాబు గారు సెక్రటరీ గారు, వీళ్ళు కడపలో ఇంత మంచి గ్రౌండ్ ఉంది, మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కడప ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొని రావాలి. ఎక్కడో వైజాగ్ లేకపోతే హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, మనకి మిగతా చోట కూడా జరగాలి అనే ఉద్దేశంతో కడపలోను అదేవిధంగా మంగళగిరిలోను ఈసారి చేశారు. అదే ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎక్కడెక్కడ తగ్గవు, ఐపీఎల్కి తగ్గ ఫెసిలిటీస్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రౌండ్లో మనం చూస్తున్నాం, ఈ బౌండరీ లైన్ కానీ, ఈ ఎల్ఈడి బోర్డ్స్ కానీ, డిజిటల్ స్క్రీన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే జరుగుతున్నాయి. అదేవిధంగా ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా మనకు లైటింగ్ స్ప్రెడ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇనాగ్రేషన్కి ఎవరెవరు అతిథి మహారాజులు రానున్నారు? రేపటి ఇనాగ్రేషన్కి మన చాముండి గారు అనేసి ఎక్స్ రంజీ ప్లేయరు ప్లస్ ప్రజెంట్ బీసీసీఐలో ఆయన మెయిల్ మెంబర్ రిప్రజెంటేటివ్ అపెక్స్లో ఉంటారు. ఆయన కూడా బీసీసీఐ సభ్యుడు కాబట్టి ఆయన ముఖ్య అతిథిగా రేపు వస్తున్నారు. ఇది మొత్తంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా రేపు జరిగేటటువంటి ఏపీఎల్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని చెప్పి నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఇక్కడ గ్రౌండ్ కెపాసిటీ దాదాపుగా ఏదైతే 15,000 ఉందో ఆ 15,000కు మించి జనాలు రాకుండా కూడా పూర్తిలో మేము ఏదైతే లిమిటెడ్ పాసులు మాత్రమే ఇస్తామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే స్టేడియం మొత్తం చుట్టూ కూడా దాదాపుగా ఇప్పటికే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ముఖ్యంగా కడప చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి క్రికెట్ అభిమానులు కూడా పెద్ద పండగే ఇక్కడ వస్తుందని చెప్తున్నారు. దాదాపుగా 17వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో కూడా దాదాపుగా ఎవరైతే బీసీసీకి సంబంధించినటువంటి చాముండి వాళ్ళందరి ఆధ్వర్యంలో పూర్తిలో కూడా ఇనాగ్రేషన్ మొదలవుతుందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపుగా 9 మ్యాచ్లు కూడా ఇక్కడ జరుగుతాయని చెప్తున్నారు. 9 మ్యాచ్లు కూడా హోరాహోరీగా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జరుగుతాయని చెప్తున్నారు. మనం ప్రధానంగా ఏదైతే గ్రౌండ్లో చూడొచ్చు, ఇక్కడ దాదాపుగా ఇప్పటికే ఈ గ్రౌండ్ మొత్తం కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ గ్రౌండ్కి సంబంధించి ఈ మ్యాచ్ ఏదైతే బౌలర్లకు అనుకూలంగా ఉంటుందా లేకుంటే అలాగే బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటున్న దానిపైన కూడా అయితే కనుక ఇక్కడ పూర్తిస్థాయిలో పిచ్కి సంబంధించి అయితే కనుక పిచ్ క్యూరేటర్లు కూడా ఇక్కడ అయితే కనుక పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నా చూసుకుంటే కనుక ఈ నెల 17వ తేదీ నుంచి కూడా అలాగే దాదాపుగా 21వ తేదీ కూడా పూర్తిస్థాయిలో కూడా క్రికెట్ అభిమానులకు అయితే కనుక పెద్ద పండగే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ గ్రౌండ్కి సంబంధించి ఏర్పాటుని కూడా పూర్తయిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా వేల సంఖ్యలో వచ్చేటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో అందరికి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటికే ఆ గ్రౌండ్కి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.